హలో బ్రహ్మ గారు, మీరు మంచి ఆర్ట్ డైరెక్టర్, అప్కమింగ్ ఆర్ట్ డైరెక్టర్ అని విన్నాము. అసలు మీరు మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది, మీరు గురించి కొంచెం చెప్తే మేము సంతోషిస్తాం. నేను మరొక సినిమాగా ఆర్ట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ఇంతకుముందు నేను అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాకి ఛాన్స్ రావడం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ అందరూ నాకు బాగా కోఆపరేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ సినిమాకి నా చేత వర్క్ చేయించుకున్నది నాకు చాలా ఆనందంగా ఉంది. సో వెరీ గుడ్ అండి బ్రహ్మ గారు. బట్ ఈ సినిమా అంటే మీరు మీ ప్రీవియస్ సినిమాలు ఇదే ఫస్ట్ సినిమానా, ఇలా నాకు ప్రీవియస్ సినిమాలు ఏమైనా చేశారా? నేను ఫస్ట్ సినిమా జోస్ చేశానండి. దాని తర్వాత సెకండ్ సినిమాగా మెరుపుగా చేస్తున్నాను. మీరు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేయడంలో మీ స్పెషాలిటీ, మీ వంతు మీరు ఏం చేశారు ఈ సినిమాకి? నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథ నచ్చి దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేయాలని నేను బాగా హోప్స్ పెట్టుకున్నాను. అలాగే ఎవ్రీడే ప్రతి సీన్ గురించి మేము ఒక టీం వర్క్ కింద డిస్కస్ చేసుకుని ప్రతిదాన్ని ఎప్పుడు ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎవ్రీడే డిస్కస్ చేసుకుని దాని గురించి దానిపై మేము సెట్స్ వేయడం జరిగింది. ఓకే, ఇందాక డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, నైట్లో ఒక 60 అడుగుల వేణులో చాలా రెడీ చేశారంట. అది ఎలా చేశారు, దాని ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? అది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సాంగ్ సెట్ అయ్యాలని అంటున్నారు. దాని గురించి డిస్కస్ జరిగినప్పుడు ఏం చేయాలి అనుకుంటే సడన్గా ఒక ట్రెడిషనల్గా ఆ సాంగ్ తగ్గట్టుగా ట్రెడిషనల్గా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చిన డిస్కషన్లో సరే వేణాలు చేద్దామని చెప్పి నాకు ఫుల్ నైట్లు మిస్ట్ పడుతున్నా సరే లెక్క చేయకుండా వర్కర్స్ దగ్గర పెట్టి నైట్లు అంతా అందరూ కష్టపడి నాకు కూడా వాళ్ళ హెల్ప్ చేశారు. వాళ్ళందరూ హెల్ప్ తోటి నైట్లు వేణులు రెడీ చేసి సాంగ్ చేయడం. చాలా తక్కువ బడ్జెట్లో ఒక సెట్ వేసి సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ఆ సాంగ్ గురించి, దాని గురించి ఎక్స్పీరియన్స్ గురించి. సాంగ్ అంటే నాకు అందరూ నాకు కోఆపరేట్ చేయడం వల్లే నేను ఇది సాధించగలిగాను. తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు అందరూ కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తే ఎప్పుడైనా సరే ఎనీ సెట్ బడ్జెట్ తక్కువలోనే వస్తుంది. ఎవరు డిస్కస్ చేయకుండా ఎవరికాలు చేసుకుంటే అది బడ్జెట్ 100% ఎక్కువ అవుతుంది. రాంప్రసాద్ గారితో వర్కింగ్ స్టైల్ గురించి. రాంప్రసాద్ గారితో నేను ఇది 4వ సినిమా చేయను. అసిస్టెంట్గా నేను 3 సినిమాలు చేశాను. ఇది 4వ సినిమా చేస్తాను. ఆయన ప్రతి విషయం గురించి నా దగ్గర డిస్కస్ చేస్తారు. కలర్ గురించి కానీ, లైటింగ్ గురించి కానీ నాతో డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని ఆయన సలహాలతోటి నేను చాలా చేయడం జరిగింది ఈ సినిమా. ప్రొడక్షన్ వాల్యూ గురించి చెప్పండి. ప్రొడక్షన్ అంటే నాకు ఈ బ్యానర్ వచ్చే వరకు ఈ బ్యానర్ గురించి తెలియదు. ఈ బ్యానర్కి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిదానికి నాకు కోఆపరేట్ చేశారు. ఇది ఫ్యూచర్లో మంచి బ్యానర్గా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మీ నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా? నెక్స్ట్ నెపోలియన్ అని సునీల్ హీరో గారు రాజమౌళి గారి దగ్గర చేసిన కోఆర్డినేటర్ చేసిన కోటి గారి డైరెక్షన్. ఆ సినిమా గురించి డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి. నా అదృష్టం ఏంటంటే ఆ సినిమా కూడా నాకు రాంప్రసాద్ గారు కెమెరామెన్ రావడం, మళ్ళీ కలిసి పనిచేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ గారి గురించి చెప్తారా? హరీష్ శంకర్ గారు చాలా కష్టజీవి. ఆయన ఎవరి సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి దాని గురించి నేను ఒక డైరెక్టర్ అనే ఫీల్ అవ్వకుండా ప్రతి చిన్న విషయం గురించి కూడా అందరితో డిస్కస్ చేసి అందరి సలహాలు తీసుకుని ఈ సినిమా వచ్చే అద్భుతమైన డైరెక్టర్.